మీరు ఈ ఫిష్ హాబీ అనేది ఎలా పికప్ చేశారు? ఫిష్ హాబీ అనేది వచ్చి చిన్నప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచి అనేది వచ్చింది. అది డాడీ పెంచేవాళ్ళు అనమాట. నేను ఒక 4th 5th ఉన్నప్పటి నుంచి డాడీ పెంచేవారు. అప్పుడు ఏమైందంటే ఒకరోజు నేనే ఏం చేశానంటే ఆ సైడ్లో సిలికాన్ అనేది ఉంటుంది అనమాట. అక్వేరియంకి వచ్చి సైడ్లో గమ్ అంటిస్తారు. నేనేమనుకున్నాను అలా అక్వేరియము ఆ సైడ్లో ఉన్న అది గమ్ అన్న కూడా నాకు తెలియదు. నేనేం చేశానంటే దాన్ని పీకేసాను అనమాట. టైంపాస్ కాకపోతే దాన్ని కూర్చొని పీకుతా ఉంటాను. అది మొత్తం తీయేసినాను. ఒకరోజు నైట్ ఏమైందంటే మొత్తం వాటర్ అంతా లీక్ అయిపోయేసి ఇంట్లో డాడీ సెట్ చేసి ఉన్నారు అప్పుడు అక్వేరియం. నాకు తెలియదు కానీ ఫిషెస్ అంటే ఇంట్రెస్ట్, చూస్తూ ఉంటాను, దాని పక్కనే ఉంటాను, దానికి ఫుడ్ వేసేదాన్ని చూసుకునేది నేనే. ఒకరోజు ఏమైందంటే నేను తీయేసిన మొత్తం ఆ గమ్ అనేది తీయేసినప్పుడు మొత్తం లీక్ అయిపోయేసి ఇల్లంతా వాటర్ వచ్చేసి మార్నింగ్ లేచి చూస్తే చేపలన్నీ చనిపోయాను. మళ్ళీ మా డాడీ ఇదంతా ఎవరు తీసింది అని అడిగితే ఇంకా అప్పుడు ఇంకేం చెప్పలేదు. కానీ అప్పుడు అర్థమైంది. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకు ఫిషెస్ సెట్ అవ్వదు, ఇంకా ఫిషెస్ అంతా మనకు వద్దు, ఎందుకో మనకు సెట్ అవ్వలేదు అనేసి వద్దు ఇంకా నిలిపేస్తామని అన్నీ ప్యాక్ చేసి మళ్ళీ పెట్టేసినాం. ఆఫ్టర్ డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం.